శ్రీమాత్రే నమః. ఈరోజు గోమాతలని కాపాడాలని, గోమాతలని రక్షించాలని మనందరి కోరిక తీర్చడానికి ఈ హైకోర్టు వారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అది ఎంత గొప్ప నిర్ణయం అంటే, గోవధని పూర్తిగా ఆపేయడానికి హైకోర్టు వారు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక వ్యక్తి తన పిటిషన్లో కోరారు ఇలా గోమాతలని వధించడం గురించి. అందుకు గాను ఆ వ్యక్తి పిటిషన్ వేయడానికి దానికి రిప్లై ఇస్తూ దానికి సమాధానం చెబుతూ హైకోర్టు గవర్నమెంట్ ఆ హైకోర్టు ఏదైతే ఉందో ఆ హైకోర్టు అనేది ఎలాంటి తీర్పునిచ్చిందంటే, ఆర్టికల్ 48 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రకారం 1976లో ప్రకటన ఉత్తర్వు జారీ చేసింది. దాన్ని బేస్గా తీసుకొని కంప్లీట్గా ఈ యొక్క గోవులను చంపకూడదు, ఆవులకి ఎటువంటి హాని చేయకూడదు, ఇలాంటిది సంచలనాత్మక నిర్ణయం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తీసుకోలేకపోయింది. మొదటిసారిగా తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడులో ఉన్న హైకోర్టు ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి చెందిన హైకోర్టు అక్కడ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని ఆ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకెప్పుడు మనం గోవుల్ని చంపకూడదు అన్న ఉత్తర్వుల్ని జారీ చేసింది. దీనికి గాను తమిళనాడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారి ఆధ్వర్యంలో రివర్స్ పిటిషన్ అంటే దానికి ఎగనెస్ట్గా దానికి సమాధానం చెప్తూ ఇంకొక పిటిషన్ సుప్రీంకోర్టుకి అప్లై చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ గవర్నమెంట్ ఏం అప్లై చేశారంటే, ఆర్టికల్ 1958 దాని ప్రకారంగా 10 ఏళ్ల వయసు దాటిన ఆవులని, వ్యవసాయానికి పనికిరానటువంటి ఆవుల్ని, సంతాన ఉత్పత్తికి పనికిరానటువంటి ఆవుల్ని, అంటే ఇక పాలు ఇవ్వకపోయినట్లయితే వట్టిపోయిన ఆవులని, వాటిని మనము కబేళాకి పంపించి వాటిని ఫుడ్గా ఆహారంగా తీసుకోవచ్చు అని చెప్పి ఉంది ఆ ఆర్టికల్లో. సో దాన్ని సవాలు వేశారు, ఈ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు సవాలు వేశారు. అంటే వాళ్ళు ఇలా గోవధని కూడా చేయొచ్చు, తినచ్చు, కానీ 1958 ఆర్టికల్ ప్రకారం మనకి రూల్స్ ప్రకారం అంటే 10 ఏళ్ల వయసు దాటిన దాని ప్రకారమే తినచ్చు అన్న ఉద్దేశంగా చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. అలా ఆ యొక్క 10 ఏళ్ల వయసు దాటిన వ్యవసాయానికి పనికిరానటువంటి ఇలాంటి ఆవుల్ని తినచ్చు అని చెప్పి ఈ హైకోర్టు చంపకూడదు అని ఇచ్చిన దానికి రివర్స్ పిటిషన్ మనకి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఎవరు అంటే విజయ్, మన తమిళనాడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన విజయ్ గారు ఇది వేయడం జరిగింది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, ఇది ఎంతో అద్భుతమైన నిర్ణయం, ఎంతో గొప్ప నిర్ణయం తీసుకుంది ఈ హైకోర్టు అనేది. ఇదే హైకోర్టు అన్ని రాష్ట్రాల్లో ఇదే నిర్ణయం తీసుకోవాలని మనందరి తరపున నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అన్ని హైకోర్టులు, ఈ సుప్రీంకోర్టు కానీ, సుప్రీంకోర్టు ఒక్కళ్ళు నిర్ణయం తీసుకుంటే మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా ఇది అప్లికబుల్ అవుతుంది, ఇండియా మొత్తం ఇది అప్లికబుల్ అవుతుంది. ఒక్క అడుగు మనం మొదటగా ఒక్క రాష్ట్రాన్ని మనం మార్చగలిగితే దేశం అంతా కూడా ఈ ఆవుని చంపడం, ఆవుని తినడం ఇదంతా బంద్ అయిపోతుంది. ఒక్కసారిగా ఆవుని కానీ మనం ఈ చంపడం అనేది మానేస్తాం జరిగితే అది ఎంతో గొప్ప విషయం అవుతుంది. ఇంతకుముందు మనం చూసినట్లయితే ఒక టైగర్ని ఒక నేషనల్ యానిమల్గా చేయడం అనేది ఎందుకు చేశారంటే, ఆ టైగర్స్ అంతం అవ్వడం అనేది టైగర్ గోళ్ల కోసం, టైగర్ చర్మం కోసం, ఈ పులి చర్మం, ఈ పులి గోళ్ల కోసం అనేది అది అంతమైపోతుందన్న ఒక కారణంగా, దాని జన్మ మనకి దగ్గర మూలాలు ఉండవన్న ఒక కారణంగా అది నేషనల్ యానిమల్గా చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకి జాతీయ జంతువులాగా ఆవును కూడా ప్రకటిస్తే మనకు ఖచ్చితంగా ఆవుని కాపాడటం అనేది జరుగుతుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకోవాలని మనందరి తరపున నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సుప్రీంకోర్టు దయచేసి ఇది అమలు చేసి తప్పకుండా ఆవుల్ని కాపాడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అసలు ఆవుల్ని ఎందుకు కాపాడాలి? ఆవులు కూడా మిగతా జంతువుల్లాగానే జంతువులు. మనం కోడి తింటున్నాం, మేక తింటున్నాం, నేను కూడా మాంసాహారనే, నేను కూడా తింటాను, మనందరి ఇళ్లలో అందరం తింటూనే ఉంటాం, ఇదంతా మామూలు విషయమే. కానీ ఆవునే ఎందుకు కాపాడాలి? ఆవునే ఎందుకు తినకూడదు? ఇక్కడ ఒక మతం, ఒక కులం, మనం హిందువులం, మనం తినాలి, ఇదంతా కాదు ఇక్కడ విషయం. నాన్ వెజిటేరియన్స్ రెండే ఉన్నాయి జాతులు. అది వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా? నాన్ వెజ్ తిన్నారు అంటే ఏదైనా నాన్ వెజ్ తిన్నట్టే లెక్క. వెజిటేరియన్స్ అంటే వాళ్ళు వెజిటేరియన్స్ అనే అర్థం.
ఇక్కడ ఆవు విషయానికొచ్చేసరికి మనము ఆ ఆవుని మాత్రం ఎందుకు తినకూడదు? ఎందుకు ఆవుని మాత్రం మనం గోమాత అంటున్నాం? అంటే అమ్మ పాలల్లో ఉండే లక్షణాల కన్నా కొన్ని వందల అద్భుతమైన లక్షణాలు, అద్భుతమైన బలం, అద్భుతమైన విటమిన్స్ కానివ్వండి, మంచి హెల్తీ ప్రొడక్ట్స్ కానివ్వండి, అన్నీ ఆవులోనే మనకి దొరుకుతాయన్నమాట. ఆవు ఇచ్చే ప్రొడక్ట్స్ ఉత్పత్తుల వల్లే మనకు దొరుకుతుందనమాట. ఈవెన్ మనం ఆవు గోమూత్రాన్ని కూడా చాలా చక్కగా మనం ఉపయోగించడం జరుగుతుంది మన పూజలలో అన్నిట్లో. ఎందుకు గోమూత్రాన్ని మనం మన పూజా కార్యక్రమాలే కాకుండా అన్నిట్లో మనం ఎందుకు గోవుల్ని ఆరాధ్య దైవంగా భావిస్తున్నామంటే దానికి ఒక అద్భుతమైన రహస్యం ఉంది. సైంటిఫిక్గా ఆలోచించే వాళ్ళకు కూడా నేను ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను. ఎందుకంటే గోమాత అంటారు, గోవు ఎందుకు మాత, కుక్క ఎందుకు మాత కాకూడదు, కోడి ఎందుకు మాత కాకూడదు, కోడి మాత అనొచ్చు కదా, కుక్క మాత అనొచ్చు కదా, గేదె మాత అనొచ్చు కదా. ఒక్క గోమాత అని అనటానికి ఒక అద్భుతమైన సైంటిఫిక్ రీజన్స్తో సహా మీకు చెప్తానండి నేను ఇప్పుడు. ఇక్కడ గోవు అనేది ఏంటంటేనండి, మనందరికీ పూర్వం నుంచి కూడా గోవు అనేది అమరలోకం నుంచి మనకి మనుషులకు ఇచ్చిన ఒక గిఫ్ట్ అండి. దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం గోవు అండి. ఇది నేను ఒక కులానికి చెప్పట్లేదు, ఒక మతానికి చెప్పట్లేదు. గోవు అనేది ఒక యానిమల్, మనతో పాటు ఈ భూమి మీద ప్రకృతిలో మనందరితో పాటు పుట్టిన ఒక జంతువు. ఎందుకు ఆ ప్రత్యేకత, ఎందుకు దేవుడిచ్చిన గిఫ్ట్గా, దేవుడిచ్చిన ఒక అద్భుత వరంగా మనం గోమాతను ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఆ గోవు పాలు ఇచ్చేటప్పుడు అండి ఆ యజమానికి ఒంట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఆ ఒంట్లో బాలేదు, ఆయనకి ఒళ్ళు సరిగా లేదు, జ్వరంగా ఉంది, జ్వరంగా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి మెడిసిన్ వేసుకోవాలి, ఆయన ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. ఆవు ఇచ్చిన పాలు తాగితే సరిపోతుంది. ఆవు ఏం చేస్తుందంటేనండి, ఆ వ్యక్తిని వాసన చూస్తుందండి. ఆ యొక్క యజమాని వాళ్ళ పిల్లల్ని వాళ్ళని వాసన చూస్తుందండి. ఆ వాసన చూసినప్పుడు దానికి తెలుస్తుందండి మనలో ఎన్ని జబ్బులు ఉన్నాయనేది, మనలో ఎంత హానికారకమైన బ్యాక్టీరియాలు, మనకి ఎంత ప్రమాదకరమైన జబ్బులు, లోపల ఎంత లోపల ఎంత హీల్ అవ్వకుండా ఇబ్బందికరంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అది గమనిస్తుందండి. అది గమనించి ఆవుని మనం మేత కోసం బయటకు తీసుకెళ్ళినప్పుడు ఆ ఆవు దానికి సంబంధించిన వనమూలికల్ని ఆహారంగా తీసుకుంటుంది. ఏ వనమూలికలు అది తిని దాన్ని పాలుగా మార్చి తన రక్తాన్నే పాలుగా మారుస్తుందండి. ఏ ఆవైనా గేదైనా తన బాడీలో ఉండే బ్లడ్నే మనకి పాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. పాలుగా కన్వర్ట్ చేసి ఇస్తుంది. దాని శక్తిని మనకి పాల రూపంలో ఇస్తుంది అనమాట. ఆ యొక్క పాలుగా కన్వర్ట్ అయ్యే టైంలో అది తీసుకున్న ఆహారమే మనకు వస్తుంది. ఒక తల్లి ఒక సిట్రస్ ఫ్రూట్స్ తిన్నట్లయితే బిడ్డకు జలుబు చేస్తుంది అంటారండి. సేమ్ అలాగా ఇక్కడ మనకి ఒంట్లో బాగోపోతే ఆ తల్లి ఆవు చక్కగా మనకు సంబంధించిన ఆ వనమూలికలు ఏది మనం తీసుకుంటే మనకు ఆరోగ్యం నయం అవుతుందో అదే వనమూలికలు అది తిని ఆ యొక్క పాలను మనకి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకి ఆ పాలు తీసుకున్నట్లయితే మనందరికి కూడా హెల్త్ అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది. చాలా అంటే చాలా హెల్తీగా మనం మారిపోతాం అన్నమాట. ఇదొక్కటేనా లాభం? దీనివల్లే మనం ఇంత గౌరవించాలా? ఈ ఒక్క పాల వల్లే మనకింత బెనిఫిట్స్, ఈ ఆరోగ్యకరంగా మారిపోతామని? ఇదొక్కటే కాదండి. దీని గురించి చెప్పాలంటే మనం భూమి గురించి మాట్లాడాలి. ఈ భూమి మీద వ్యవసాయం చేయడానికి మనం ఇంతకు ముందు రోజుల్లాగా నార్మల్గా ఏ ఎరువులు లేకుండా ఏమీ లేకుండా వ్యవసాయం చేయడం లేదు. ఇప్పుడు అంతా కూడా యూరియాలు, ఎరువులు, కలుషితమైన మందులు, రకరకాల కెమికల్స్ చల్లి మనం వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల భూమి మీద ఉన్న సారత్వం, ఆ యొక్క సారంగా ఉండే భూమి ఏదైతే ఉంటుందో కంప్లీట్గా నిర్జీవంగా మారిపోతుంది. దాని లోపల కెమికల్స్ పడి 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 ఆ యొక్క రసాయనాల వల్ల కెమికేటివ్ ల్యాండ్గా మారిపోతుంది. అందులో మనం ఏ విత్తనాలు వేసి ఏం చేసినా సరే కెమికల్ ల్యాండ్లోంచి వచ్చే విత్తనం కూడా అంతగా ఎదగకపోవడం, వంగడాలు సరిగ్గా రాకపోవడం, వాటి యొక్క బీజాలు సరిగ్గా ఎదగకపోవడం, దానివల్ల సరిగ్గా గ్రోత్ ఉండదు. ప్లస్ మనకి నాణ్యమైన పంట అనేది కూడా రాదు. మనకి అసలు చెప్పాలంటే సరైన పంటే పండదు. దానికి గోవుకి సంబంధం ఏంటి? చాలా సంబంధం ఉందండి. మన పూర్వీకులు గోవుతోనే మనకి ఈ యొక్క గోవు కానివ్వండి, ఎద్దు కానివ్వండి, వీటితోనే మనకి వ్యవసాయం ఆధారపడేది. వాటితోనే దున్నేవాళ్ళు, వాటితోనే దుక్కేవాళ్ళు, వాటితోనే పంట వేసేవాళ్ళు. సో ఈ యొక్క మన యొక్క పంట పండించే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఈ ప్రొసీజర్లో మొత్తం అంతా విత్తనాలు చల్లడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా
ఈ యొక్క గోవు వేసే పేడ కానివ్వండి, వాటితో చేసే ఎండిన తర్వాత వచ్చే యూరియా కానివ్వండి, వాటితో తయారు చేసే మొక్కలకి వేసే ఐటమ్స్ కానివ్వండి, అవన్నీ కూడా పూర్తిగా గో ఆధారితమైందే మనకు ఉండేది. దానివల్ల విపరీతమైన సారాన్ని పొందగలిగేది. కొన్ని వందల సంవత్సరాలు పంటకి పనికిరాని భూమిని కూడా గోవులు కొన్నాళ్ళు దీని మీద మనకి వర్క్ చేయగలిగితే, అంటే లైక్ గోవుల్ని ఒక 100 గోవుల్ని కానీ వదిలేస్తే అదే ల్యాండ్ పైన అది అద్భుతంగా తిరిగి మరలా మారిపోతుందండి. దానిలో ఉన్న కెమికల్స్ అన్నీ మరలా నాశనం అయిపోయి మొత్తం అంతా మళ్ళీ మంచి అద్భుతంగా మరలా మారిపోతుంది. అసలు ఇవన్నీ మారాలన్నా, ఇవన్నీ చేయాలన్నా, ఆ ల్యాండ్కి పరిపూర్ణమైన శక్తి రావాలన్నా ఈ గోవులు దాని మీద ఉన్నట్లయితే, ఈ గోవులు చేసే ఆ యొక్క వ్యర్థాలు, గోమూత్రం అయి ఉండొచ్చు, గోవు పేడ అయి ఉండొచ్చు, ఇక గోవులు ఈ రకరకాల అది యొక్క మొత్తం అంతా ఆ సారవంతం అవ్వడానికి, ఆ స్థలం, ఆ ల్యాండ్ సారవంతం అవ్వడానికి ఒక 100 గోవులు తీసుకొని వదిలిపెడితే ఆ ల్యాండ్లో తిరిగి ఆ మొక్కలు పుడటానికి అందులో ఆ ల్యాండ్ అనేది సారత్వంగా మళ్ళీ మారుతుంది. ఇలాంటి గోవుల్ని అంటే 10 ఏళ్ల వయసు అయిపోయింది మనం చంపేయాలి, లేకపోతే పాలు ఇవ్వట్లేదు మనం చంపేయాలి. తల్లి అండి, మన తల్లి పాలు ఇవ్వకపోతే మనం చంపేస్తున్నామండి. నిన్నటిదాకా అదే పాలు తాగాం కదండి మనం ఎందుకు చంపాలి? మరి అప్పుడు ఏం చేయాలి? వయసు అయిపోయినాయి, వాటిని మనం మేపలేం. వీ డోంట్ హ్యావ్ ఫుడ్. మనమే ఫుడ్ తినలేని రోజుల్లో బతుకుతున్నాం. మనం దానికి ఫుడ్ ఇవ్వాలంటే మరలా మనం దానికోసం కొనుక్కు రావాలి, చేయాలి. దీనికోసం గవర్నమెంట్ అనేది సరైన నిర్ణయం తీసుకోవాలండి. ఎక్కడైతే పంటలు పండకుండా కెమికేటివ్గా అయిపోయిందో ఆ ల్యాండ్ని ఉదాహరణకు తీసుకున్నట్టయితే మన పటాన్ చెరువు దగ్గర చాలా స్థలాలు కెమికల్గా మారిపోయేసరికి అక్కడి నుంచి మనము ముందుకు తీసుకెళ్ళి అక్కడ పాషమైలారంలో ఇండస్ట్రీ స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్థలాలన్నీ కూడా కెమికల్గా మారిపోయినాయి. అంటే చాలా మొత్తం కెమికల్గా తయారైపోయినాయి. ఆ ల్యాండ్ అంతా, సాయిల్ అంతా కెమికల్స్ ఉండి అది కెమికల్ వాటర్ అనేది దాంట్లో రావడం జరుగుతుంది, కెమికల్గా మారిపోయింది. అలాంటి గవర్నమెంట్ స్థలాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిల్లో ఈ యొక్క పోషణకి పనికిరాని ఆవుల్ని అక్కడ పోషించినట్లయితే ఆ స్థలాలు సారవంతంగా మరలా రావడానికి ఎంతో అవకాశం ఉంది. మన గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఈ యొక్క ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇండస్ట్రీ జరిగి ఏదైతే జరిగిందో కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది తిరిగి అక్కడ జీవం రావడానికి ఆ యొక్క స్థలంలో అని చెప్పి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అంతటి వందల సంవత్సరాలు పట్టేది ఈ ఆవులను వదిలినట్లయితే చాలా వాటి యొక్క మలమూత్ర విసర్జనల వల్ల మనకెంతో, ఆ పేడల వల్ల మనకెంతో ఉపయోగం ఉంది. ఆ విషయం చాలామందికి తెలియదు. అసలు ఆవులు ఎందుకు పనికొస్తే వయసు అయిపోతే అన్న ఆలోచనలో పడుతున్నారు. సో దీనికి మనం గవర్నమెంట్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడైతే ఈ బీడు భూములు, ఎక్కడైతే పనికిరాని ఈ కెమికేటివ్ ల్యాండ్స్ ఉంటాయో అక్కడ ఈ ఆవుల్ని వదిలిపెట్టాలి. ఈ ఒట్టిపోయిన ఆవులు కావచ్చు, వీటికి గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకొని, గవర్నమెంట్ అన్నానని చెప్పి తెలంగాణ గవర్నమెంటా, తమిళనాడు గవర్నమెంటా, అస్సలు కాదండి, ఇండియా గవర్నమెంట్. అంటే ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఇది అప్లికబుల్ అండి. అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసి సుప్రీంకోర్టు ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకొని గోవులు చంపకపోతే మరి ఎక్కడ పెట్టాలి? సో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న గోశాలలో అప్పగించాలి. ఆ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న గోశాలలు ఇలాంటి కెమికల్తో పాడైన సాయిల్, ఆ యొక్క ల్యాండ్, అది పాడైన స్థలాలలో వాటిని పెంచాలన్నది నా యొక్క విన్నపం. అంటే అందరికీ సొల్యూషన్ రాదు కదండి, వాటిని ఏం చేయాలి మరి అన్న ఆలోచన ఉంటుంది కదా. సో దానికని ఎవరైతే ఇక మా వల్ల కాదు, మేము వీటిని పెంచలేము అనుకున్నప్పుడు తీసుకెళ్ళి కబేళాకి ఇచ్చేసి అమ్మేయడం, వాటిని రకరకాలుగా తినడానికి వాడడం, ఇలా కాకుండా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. మనం దాన్ని పోషించలేము, మన వల్ల కాదు, ఇక పెద్దదైపోయింది, ముసలిదైపోయింది ఆవు అన్నప్పుడు తల్లిని చంపకుండా ఆ యొక్క గోశాల ఏదైతే గవర్నమెంట్ రన్ చేస్తుందో అక్కడ వాళ్ళకి అందజేసినట్లయితే వాళ్ళు ఈ స్థలాలలో, ఇప్పుడు నేను చెప్పిన ఈ సారవంతం లేని స్థలాలలో వాటిని పెంచినట్లయితే, గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెంచినట్లయితే తిరిగి అవి సారవంతం అవుతాయి. ఒక్కసారి ఊహించుకోండి, అసలు గోవే లేదు భూమి మీద, మనం చంపుకుంటూ వెళ్ళిపోయాము, అన్నీ తిన్నట్టుగానే గోవులను కూడా తినేసాము. సో అన్ని రకాలుగా ఇప్పుడు మన అదర్ కంట్రీస్లో చూసినట్లయితే బీఫ్ అనేది వెరీ కామన్. బీఫ్ అంటే ఈ యొక్క ఆవులు కానీ, గేదెలు కానీ, దున్నలు కానీ, ఇవంతా వెరీ కామన్ అక్కడ. వాళ్ళు అదంతా నార్మల్గా తినేస్తూ ఉంటారు. మనం వేరే కంట్రీస్తో పోల్చుకొని పాశ్చాత్య ధోరణిలో మనం రకరకాలుగా మారాలనుకుంటున్నాం, చాలా మంచి విషయం. కానీ ఈ విషయంలో మారాలనుకోవడం చాలా తప్పు విషయం. అన్ని విషయాల్లో చేంజ్ అవ్వండి, మారండి, అంతా బాగుంది. కానీ ఈ విషయంలో
చాలా పెద్ద తప్పు నిర్ణయం. చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఒకసారి భూమి ఎండింగ్‌కొచ్చిందంటే దానర్థం ఆ భూమి మీద ఆవులు లేనట్టే అర్థం. ఆవులు ఉన్నట్లయితే ఆ భూమి సారవంతంగా ఉంటుంది. ఆ భూమిని తిరిగి మనం రక్షించుకోవచ్చు. ఆ భూమి మీద ఉన్న మనుషులకి హెల్త్‌కి సరిపడా మొక్కల్ని అది క్రియేట్ చేయగలుగుతుంది. ఆ మొక్కల్ని తిని ఆ పాలను మనకివ్వగలుగుతుంది. ఎంతో అద్భుతమైన విలువలున్న ఈ గోవుని చంపకూడదు అని నిర్ణయించుకున్న ఈ తమిళనాడు హైకోర్టు తీసుకున్న నిర్ణయానికి నేను అభినందిస్తున్నాను. మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క హైకోర్టుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి గారైన విజయ్ గారు చెప్పే మా తమిళనాడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ యొక్క ఆధ్వర్యంలో, తమిళనాడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టుకి ఇచ్చిన పిటిషన్కి నేను ఒకటే సమాధానం చెప్పగలనండి. ఈ సుప్రీంకోర్టుకి పిటిషన్ ఇచ్చింది విజయ్ గారు ఇంకొకళ్ళు కాదండి. అలా కాదు మనం చూడాల్సింది. ఒక గవర్నమెంట్ తరపున ఆయన అందరి తరపున ఎందుకు ఇచ్చారంటే సుప్రీంకోర్టుకి ఈ విషయాన్ని, అంటే ఇలా 1958 ఆర్టికల్ ప్రకారం చంపచ్చు, ఇట్లా 10 ఏళ్ల వయసు పడిన వాటిని, వ్యవసాయానికి రాని వాటిని చంపచ్చు అని ఎందుకు చెప్పారంటేనండి, ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక దానికి కాదండి. ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి అయినప్పుడు అక్కడ లోకల్ ఉన్న వాళ్ళందరికీ కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత కూడా ఈ ముఖ్యమంత్రి మీద ఖచ్చితంగా ఉంటుందండి. నేను ఒక కులాన్ని గౌరవించి, హిందుత్వాన్ని గౌరవించి గోవుని చంపకూడదు, లేకపోతే ఇంకొక కులాన్ని గౌరవించి వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళకి మాంసం కావాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆయన అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరి తరపున ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఇక్కడ ఆయన పర్సనల్గా ఆయన ఎగనెస్ట్ కాదండి. ఆయన తినడండి. బేసికల్లీ ఆయనకి గోవు తినాలన్న ఆశ లేదు, అలాంటి ఆలోచనలు ఆయనకి ఏం లేవండి. ఇక్కడ ఆయన వ్యక్తిగత పరమైన నిర్ణయం కాదండి ఇది. గవర్నమెంట్ అనేది అందరి కోసం ఉంది కాబట్టి అందరి తరపున ఆయన సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఇక్కడ నేను ఒక కులాన్ని, ఒక మతాన్ని, వీళ్ళకి ఇష్టమైన ఫుడ్డు, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కాదు, ఇక్కడ ఫుడ్డుగా ఆలోచించకండి దయచేసి. అండ్ కులంగా హిందువులు పూజ చేస్తారు, ముస్లింలు పూజ చేయరు, ఇంకొకళ్ళు పూజ చేస్తారు, ఇంకొకళ్ళు పూజ చేయరు, అది కాదండి ఇక్కడ విషయం. ఇది ఒక యానిమల్, ఒక జంతువు, భూమి మీద పుట్టిన, ప్రకృతిలో పుట్టిన, మనతో పాటు పుట్టి మన మంచి చెడ్డలు పట్టించుకునే ఒక సాధు జంతువు, మనకే హాని చేయకుండా మనతో పాటు బ్రతికే అర్హత ఉన్న ఒక సాధు జంతువు, మనకి ఉపయోగపడాలి, తన చనిపోయేంత వరకు మనకు ఉపయోగపడాలని రకరకాలుగా తన సేవలు మనకు అందించే ఒక తల్లి, అది ఆవు అంటే. అలాంటి ఆవు చంపేయడం అనేది ఇక్కడ ఏంటంటే చంపుతున్నాం, మాంసం కోసం చంపుతున్నాం అనేది పక్కకు పెట్టేసేయండి. ఇక్కడ ఒక ఉపయోగపడే ఒక జంతువు, మన ప్రకృతిలో మనకు ఉపయోగపడాలని దేవుడు నిర్ణయించి మన కొరకు వరంగా ఇచ్చిన ఒక జంతువు. మన కొరకు వరంగా ఇచ్చాడంటే హిందువులకు వరంగా ఇచ్చాడు, వేరే జాతి వాళ్ళకి ఇవ్వలేదా అంటే అప్పుడు హిందువులే అన్నం తినమని చెప్పండి, ఇంకే జాతి వాళ్ళని అన్నం తినద్దని చెప్పండి, ఏ జాతి వాళ్ళని పంట పండించద్దని చెప్పండి, పండిన పంట ఏ కులం వాళ్ళని తినద్దని చెప్పండి, హిందువులనే తినమని చెప్పండి. మరి అలా ఎందుకు చేయట్లేదు? భూమి మీద ఉన్న అన్ని జంతువుల్ని అందరు ఎందుకు తింటున్నారు? పాల ప్యాకెట్ ఎవరిని కొనొద్దని చెప్పండి, పాలు ఎవరిని తాగొద్దని చెప్పండి. మరి ఎందుకు పాలు తాగుతున్నారు అందరూ? అందరికీ పాలు అందరికి అవసరమే కదా. ఇది అందరికీ సంబంధించిన విషయం. హిందూ ధర్మం ప్రకారం ఆవును చంపకూడదు కాదు, హిందూ ధర్మం కాదు, ముస్లిం ధర్మం కాదు, ఇంకొకళ్ళ ధర్మం కాదు. అందరికీ అన్నం పెడతాం మనం, అందరికీ సహాయం చేస్తాం మనం. మనిషి పుట్టాం కాబట్టి మానవ సేవే మాధవ సేవలాగా ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి మనసున్న మనందరం, అందరికి ఉపయోగపడే జన్మ తీసుకున్న మనందరం ఖచ్చితంగా దీని గురించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా మనందరం ఒక జాతి, అది మనుష్య